కోప్పడ్డ రెండో సందర్భం ఇది. మొదటిసారిలా కాదు, బాగానే కోప్పడ్డారు. గట్టిగా అరిచారు. తలుచుకున్నప్పుడల్లా ఏడుపు తన్నుకొస్తుంది ఇప్పటికీ. అప్పుడు నేను మన పెద్దబ్బాయిని కడుపులో మోస్తున్నాను. 8వ నెల అనుకుంటాను. ఆ రోజు ఉదయం నుండి కరెంట్ లేదు. మీకు చన్నీళ్ళ స్నానం అలవాటు లేదు. అందుకని గ్యాస్ స్టవ్ మీద మీకోసం నీళ్లు కాచి బాత్రూంలోనికి తీసుకొని వెళ్ళాను. అక్కడ అనుకోకుండా కాలు జారడంతో పడబోయి తమాయించుకున్నాను. కానీ వేడి నీళ్లు పడి నా కాళ్ళు కాలాయి. హాల్లో ఉన్న మీరు పరిగెత్తుకుని వచ్చి నన్ను బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారు. నా కాళ్లకు బర్నలు రాస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వేడినీళ్లు పెట్టమని నేనేమైనా అడిగానా? కింద పడి ఉంటే ఏమయ్యేది? కొద్దిలో ప్రమాదం తప్పింది. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చెయ్యకు అంటూ గట్టిగా అరిచారు. కాలిన గాయం కంటే మీ అరుపులే నన్ను ఎక్కువగా బాధించాయి. ఇక యథాప్రకారంగా నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అన్ని పరీక్షలు చేయించి ఏమీ కాలేదని నిర్ధారించుకున్నాక శాంతించారు. విషయం తెలిసిన అమ్మా నాన్నలు హాస్పిటల్కు వచ్చారు. మిమ్మల్ని తప్పు పట్టే మాట అటుంచి ఇద్దరూ నన్ను శతమానం తిట్టిపోశారు. కాస్త కూడా జాగ్రత్త లేకపోతే ఎలా అంటూ. నేను ఆయన మీద కోపంతో అలిగి మీ దగ్గరకు వచ్చేస్తానని భయపడుతున్నట్లున్నారు అన్నాను నిష్ఠూరంగా. అదేమిటమ్మా, నిన్ను కాన్పుకు తీసుకుని వెళ్తామని ఎప్పుడో పిలిచాము. ఆయనకు ఇబ్బంది అవుతుంది, 9వ నెలలో వస్తానని నువ్వేగా చెప్పావు అన్నారు ఇద్దరు. డెలివరీకి రావడం గురించి కాదు, అలిగి వచ్చేస్తానంటున్నాను. వాళ్ళు అర్థం కానట్లు నటిస్తున్నారని తెలిసి స్పష్టంగా చెప్పాను. సరదాకు కూడా మరెప్పుడు అలా అనకమ్మా. రోజు గారెలు తినేవారికి వాటి విలువ తెలియదట. నీ పరిస్థితి అలాగే ఉంది అంది అమ్మ కాస్త బాధగా. నిన్ను చూసి భర్తతో ఎలా ఇబ్బంది పడుతున్నానో తెలుసుకో అనలేదేం ఈసారి అన్నాను అమ్మతో. నేను లేచిన వేళ విశేషం బాగుందేమో. ఈరోజు మీ అమ్మ నా జోలికి రాలేదు అన్నాడు నాన్న. అదేం లేదు, మీ గురించే చెప్పబోతున్నాను. ఏ రోజైనా మీ నాన్న కసురుకుంటే ఆ రోజే పండగ నాకు అంది అమ్మ. అదే నేను చెప్తున్నా. ఇప్పుడే అన్నానుగా, ఈరోజు మీ అమ్మ దేవుళ్ళు లేవని ఆ కొరత తీర్చేసింది అన్నాడు నాన్న నవ్వుతూ. మీరిద్దరూ బాగానే ఉంటారు. నేను మీ అల్లుడి గురించి ఏదైనా చెప్పాలని చూస్తే మీ ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నట్లు నటిస్తారు. మీ కూతుర్ని ఆ మాత్రం కనుక్కోలేనా అన్నాను చిరుకోపంగా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కాన్పు కోసం మా అమ్మా నాన్నలతో వైజాగ్ వెళ్ళిపోయాను. వెళ్ళానన్న మాటే గాని మనసంతా మీపైనే ఉంది. అప్పటికి మామగారు ఇంకా ఉద్యోగంలో ఉండడం వల్ల అత్తమామలు నెల్లూరులోనే ఉన్నారు. మనిద్దరమే హైదరాబాదులో ఉండటం, నేను వెళ్ళిపోవడంతో మీరు ఒంటరి అయిపోతారు. అదే నా బాధ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.